హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను లో బీపీ ఉన్నవారు ఎలా వారి బ్లడ్ ప్రెజర్ని పెంచుకోవచ్చనే దాని గురించి చెబుతున్నాను. సాధారణంగా బీపీ 90/60 కంటే తక్కువ ఉంటే లో బీపీ లేదా హైపోటెన్షన్ అంటారు. జనాభాలో 5 నుండి 20% మందికి లో బీపీ ఉంటుంది. హైపోథైరాయిడ్ రోగులు ఇంకా వృద్ధులకి లో బీపీ ఎక్కువగా వస్తుంది. మహిళలకు ఈ సమస్య ఎక్కువ. కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ కూడా లో బీపీ కలగచేస్తాయి. డీహైడ్రేషన్, కార్డియక్ ప్రాబ్లమ్స్, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, కొన్ని మందులు మరియు జీన్స్ వల్ల లో బీపీ రావచ్చు. వృద్ధులలో నిలబడి ఉన్నప్పుడు బీపీ తగ్గటాన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. బీపీ సాధారణం కన్నా తగ్గినప్పుడు ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహం కూడా తగ్గుతుంది. దీని ఫలితంగా మైకము, తేలికపాటి తలనొప్పి, దృష్టి మసకబారడం, వికారం, అలసట వంటి లక్షణాలు వస్తాయి. వారిలో రక్తపోటును తిరిగి మెరుగుపరచడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లో బీపీ ఉన్న వ్యక్తులు ఉప్పు తీసుకోవడం కొంచెం పెంచాలి, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచాలి, కెఫిన్ మితంగా తీసుకోవాలి, కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడం ద్వారా వారి రక్తపోటును పెంచుకోవచ్చు. రెగ్యులర్ వ్యాయామం ద్వారా కార్డియోవాస్కులార్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. హైపోటెన్షన్ వ్యక్తులకు కొన్ని ఆహార అలవాట్లు వారి బ్లడ్ ప్రెజర్ పెంచడానికి మరియు ఇబ్బందులు తగ్గించడానికి సహాయపడతాయి. అవేమిటో చూద్దాం. 1. సోడియం తీసుకోవడం పెంచాలి. సోడియం శరీరంలో నీటిని నిలుపుతుంది మరియు బ్లడ్ వాల్యూమ్ పెంచుతుంది, తద్వారా బీపీ పెరుగుతుంది. మీ భోజనానికి సాల్ట్ యాడ్ చేయడం లేదా ఉప్పగా ఉండే స్నాక్స్ తినడం ద్వారా సోడియం లెవెల్స్ పెంచవచ్చు. 2. స్మాల్ మీల్స్ చేయాలి. ఎందుకంటే పెద్ద భోజనం చేస్తే బ్లడ్ స్టమక్కు ఎక్కువగా వెళ్లి బీపీ తగ్గుతుంది. 3. కెఫిన్. కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ కలిగిన పానీయాలు కార్డియక్ సిస్టమ్ యాక్టివేట్ చేసి టెంపరరీగా బీపీ పెంచుతాయి. 4. ఎలక్ట్రోలైట్ ఫ్లూయిడ్స్. స్పోర్ట్స్ డ్రింక్స్ లేదా కొబ్బరి నీళ్లు శరీరంలో ఎలక్ట్రోలైట్ లెవెల్స్ తిరిగి నింపడానికి సహాయపడి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి, తద్వారా బీపీ పెంచుతాయి. 5. దుస్తులు. కంప్రెషన్ స్టాకింగ్స్ లేదా అబ్డామినల్ బైండర్లను ధరిస్తే రక్త ప్రసరణను మెరుగవుతుంది. ముఖ్యంగా ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ పేషెంట్లలో కూడా నిలబడి ఉన్నప్పుడు బీపీని తగ్గనివ్వవు. 6. ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు. ఎక్కువసేపు నిలబడటం లేదా నిటారుగా కూర్చున్నప్పుడు మైకము వంటి హైపోటెన్షన్ లక్షణాలు కనిపిస్తే నెమ్మదిగా పొజిషన్ మార్చాలి. అప్పుడు సడన్గా బీపీ తగ్గదు. 7. కాళ్ళు రైజ్ చేయాలి. కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు హార్ట్కి రక్త ప్రవాహాన్ని పెంచడానికి మరియు బీపీని పెంచడానికి కాళ్లను హార్ట్ లెవెల్ నుండి పైకి లేపాలి. సరైన రక్త ప్రసరణ కోసం బ్యాక్ సపోర్టివ్ చైర్స్ వాడాలి. కాళ్ల కింద బీన్ బ్యాగ్ లేదా స్టూల్ వంటివి ఉంచి కాళ్లను పైకి లేపి ఉంచడం మంచిది. ఇలా చేస్తే బీపీ పడిపోదు. మీకు ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.